హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఇవాళ ఏంటంటే మనం ఒక యూట్యూబర్ కానీ లేదా ఎవరైనా ఇప్పుడు క్లాసెస్ చెప్తుంటారు, ఆన్లైన్ క్లాసెస్ అనేది. సో వాళ్ళకైతేనేమి ఒక తక్కువ ప్రైస్ లో ఒక మైక్ అనేది కావాల్సి వస్తుంది కదా. దాన్ని మనం అన్బాక్స్ చేద్దాము. అంటే తక్కువ ప్రైస్ లో అయితే నాకు ఎప్పుడు బడ్జెట్ లో అన్బాక్సింగ్ చేస్తుంటాను. సో ఇవాళ ఆ మైక్ అనేది ఎలా ఉందనేది ఒకసారి మనం చూద్దాము. దాని కంపెనీ నేమ్ వచ్చేసరికి బోయా. అండ్ ప్రైస్ ట్యాగ్ వచ్చేసరికి దగ్గర దగ్గర 1600 ఉండాల్సింది 77 ఆఫ్ తో మనకి 430 రూపీస్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే మనం అది అన్బాక్సింగ్ చేసి మీకు ఒకసారి క్లియర్ గా దాని రివ్యూ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో గైస్, దిస్ ఇస్ భాను ప్రకాష్. లెట్స్ గో ఫర్ అన్బాక్సింగ్. వచ్చిన బాక్స్ అయితే ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన బాక్స్ అయితే. అండ్ ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. ఈ బాక్స్ లో అయితే మనకి ఎగ్జాక్ట్ గా ఒక లోపల జస్ట్ మైక్ కి సంబంధించిన బాక్స్ అయితే ఒకటి వచ్చింది. అందు నుంచి అయితే ఏం లేదు. అండ్ ఇది పక్కన పెట్టేస్తే చూసారు కదా బాక్స్ అయితే ఇది. బాక్స్ మీద అయితే మనకి బోయా అని చెప్పేసి మెన్షన్ చేసింది కంపెనీ నేమ్. అండ్ ఈ మోడల్ వచ్చేసరికి లావ్లియర్ మైక్రోఫోన్ మైక్రో క్రియేటివ్ అని చెప్పేసి అయితే ఇచ్చారనమాట ఇక్కడ. అండ్ బై M1, దీని మోడల్ వచ్చేసరికి బై M1 అని మెన్షన్ చేశారు. ఇక్కడైతే వాళ్ళు మెయిన్ గా ఫోకస్ చేసేది ఏంటంటే సూపర్ సౌండ్ ఫర్ ప్రెజెంటేషన్స్ అండ్ వాయిస్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ మనం కనుక క్లియర్ గా చూస్తే కంపాటబుల్ విత్ iOS కంపాటబుల్ అంటున్నారు, ట్యాబ్స్, ల్యాప్టాప్స్, కెమెరాస్ అండ్ అదర్ పీసీస్ కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు. అండ్ మనం సైడ్ గా చూస్తే ఇక్కడ జస్ట్ మైక్రోఫోన్ ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఒకటి ఇండికేటర్ లాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ స్మార్ట్ ఫోన్స్, కెమెరా, క్యామ్ కోడర్స్, డిఎస్ఎల్ఆర్, ఆడియో రికార్డర్స్, పీసీ ఎక్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ నేమ్ బై M1. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంపెనీ నేమ్ బోయా ప్రో ఆడియో సిరీస్ అని మెన్షన్ చేసుకున్నారు. అండ్ బ్యాక్ సైడ్ గా మనం చూస్తే దీని ఫ్యూచర్స్ అయితే మెన్షన్ చేశారనమాట. దీని ఫ్యూచర్స్ మీకు ఒకసారి స్క్రీన్ మీద కూడా నేను మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి గైస్. క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, డిఎస్ఎల్ఆర్, క్యామ్ కోడర్స్, ఆడియో రికార్డింగ్, పీసీ ఎక్సెట్రా అని అయితే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్. ఆమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్ అంటే మనం ఒక మైక్రోఫోన్ అనేది ఇక్కడ పెట్టేసి 360 డిగ్రీస్ లో ఎక్కడ మాట్లాడినా సరే ఆ వాయిస్ అనేది క్లియర్ గా తీసుకుంటుంది అనమాట. సో దాన్ని మనం ఆమ్ని డైరెక్షనల్ అని అయితే అంటాము. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి హై క్వాలిటీ కండెన్సర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూస్. హై క్వాలిటీలో అయితే ఆడియో అయితే రికార్డ్ అవుతుంది అనేసి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి లో హ్యాండ్లింగ్ నాయిస్ అనేది చాలా లోగా అయితే వినిపిస్తుంది అన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ పాయింట్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. ఇంక్లూడ్స్ లేబుల్ క్లిప్, LR44 బ్యాటరీ, ఫామ్ విండ్ స్క్రీన్, 1/4 అడాప్టర్. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే దాంట్లో ఇంక్లూడ్ ఏమేం చేశారంటే లేబుల్ క్లిప్ ఒకటి ఇంక్లూడ్ చేశారు. అంటే మనం క్లిప్ పెట్టుకుంటాం కదా షర్ట్ కి, ఆ క్లిప్ ఒకటి ఇంక్లూడ్ చేశారంట బాక్స్ లో. అంటే LR44 బ్యాటరీ. LR44 బ్యాటరీ వచ్చేసరికి మనకి మైక్రోఫోన్ కింద ఒక బాక్స్ లాగా ఉంటుంది కంపెనీ నేను మెన్షన్ చేసింది. సో దాంట్లో ఏంటంటే ఒక బ్యాటరీ అనేది ఇంక్లూడ్ చేస్తారనమాట. ఎందుకంటే మనం కెమెరాస్ కానీ కనెక్ట్ చేసినప్పుడు వాయిస్ అనేది క్లారిటీగా రావడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫామ్ విండ్ స్క్రీన్. ఇది వచ్చేసరికి ఈ మెథడ్ క్లాత్ ఏదైతే ఉందో సో ఇదే అనమాట దాని పేరు. సో నెక్స్ట్ వచ్చేసరికి 1/4 అడాప్టర్ అన్నాడు. 1/4 అడాప్టర్ వచ్చేసరికి మనం మేజర్ గా టెంపుల్స్ లో కానీ లేదా ఎక్కడైనా సౌండ్ సిస్టమ్స్ అలాంటివి పెట్టుకున్నప్పుడు వాటి కనెక్ట్ చేయడానికి మైక్ కి కనెక్ట్ చేస్తాం కదా, అలాంటిది అనమాట. సో ఎప్పుడైనా లెంతీగా కావాల్సినప్పుడు అలాంటివి కనెక్ట్ చేసుకొని యాంప్లిఫైర్స్ వాటికి కనెక్ట్ చేయడానికి ఎక్కువగా మనం 1/4 అడాప్టర్ అయితే యూజ్ చేస్తాము. సో ఇప్పుడైతే ఇది బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. మనం బాక్స్ లో కంటెంట్స్ వాళ్ళు చెప్పినవి ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసి క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి టెస్ట్ చేద్దాము. సో ఇక్కడ బాక్స్ మీద అయితే మనకి అన్ని మెన్షన్ చేశారు. ఇవన్నీ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ సెన్సిటివ్ గా చూస్తే -30 dBs లో అయితే ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పారు. సో ఇంకా మనం బాక్స్ మీద చూస్తే అందే ఉన్నాయి. ఇప్పుడు మనం అయితే అన్బాక్సింగ్ చేద్దాము.
సో ఇప్పుడు మనం బాక్స్ ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ బ్లాక్ కలర్ కవర్ పౌచ్ తో అయితే వీళ్ళు ఇచ్చారు. అండ్ దీంట్లో అయితే మైక్ అన్ని మెన్షన్ చేశారు. ఆఫ్టర్ దట్ దీని లోపల ఇది వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అన్నమాట. ఎలా యూజ్ చేయాలి, ఏమేమి ఉంటాయి అనే దాని మీద. సో దీని లోపల మనకి అన్ని ఇంకా ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంది. దీన్ని పక్కన పెట్టేసి ఇంకా ఏమున్నాయో చూద్దాం. బాక్స్ అయితే ఇంకేం లేవు, ఖాళీగా అయితే ఉంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పౌచ్ అనేది చాలా క్వాలిటీగా అయితే ఉంది, చాలా ప్రీమియం ఉంది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇది వచ్చేసరికి 1/4 అడాప్టర్. అండ్ ఇందాక చెప్పిన క్లాత్ ఇది. అండ్ ఇది వచ్చేసరికి పిన్ అన్నమాట. ఈ మూడైతే కలిపి ఒక కవర్ లో అయితే సీల్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ మనం పౌచ్ పక్కన పెట్టేస్తే, అండ్ ఇది వచ్చేసరికి మైక్రోఫోన్ గైస్. నేను ఇందాక మీకు చెప్పిన బాక్స్ లాంటి కంటైనర్ అని చెప్పాను కదా, ఇదే అన్నమాట అది. దీని లోపలే మనకి ఆ బ్యాటరీ అయితే ఉంటది. మీకు అది కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. అంటే దీని లెంత్ వచ్చేసరికి 6 మీటర్స్ లెంత్ అయితే ఉంది గైస్. అంటే దగ్గర దగ్గర చాలా పొడవు అయితే ఉంటది. అండ్ ఇది పక్కన పెట్టేసి మనం ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, వీట్ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాము. సో ఇది వచ్చేసరికి 1.4 అడాప్టర్ గైస్. ఇది కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చెప్పిన క్లాత్ అన్నమాట. ఇది కూడా పర్లేదు. లాస్ట్లీ ఇది వచ్చేసరికి క్లిప్ అన్నమాట, హోల్డర్, మైక్ హోల్డర్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్ గా బ్యాటరీ అన్నమాట. మీకు చెప్పిన బ్యాటరీ అయితే ఇదే. ఈ బ్యాటరీ ఎలా వేయాలనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను నేను క్లియర్ గా. సో గైస్ వచ్చిన ప్రొడక్ట్స్ అయితే మొత్తం ఇవన్నమాట. గైస్ ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే కంప్లీట్ అయింది. ఆ మైక్ గురించి ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాము, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు ఒకసారి అది చూద్దాము. అదే ఫోకస్. సో ఇదైతే మైక్ కదా, ఇప్పుడు చూసాం కదా, ఒకసారి మొత్తం తీసేసి చూద్దాము. బాగుంది, చాలా లేదు. సో స్టాప్ అయితే చాలా ప్రీమియం ఉందన్నమాట దీనికి ఇచ్చే స్టాప్ అయితే. దగ్గర దగ్గర ఇదైతే 6 మీటర్స్ లెంత్ ఉంది. సో దీన్ని మనం పక్కన పెట్టేసుకుంటే దీనికి వచ్చి ఒకసారి సెట్ చేద్దాం దీనికి, అప్పుడు క్లారిటీగా అయితే ఉంటది. సో దీనికి వచ్చిన పౌచ్, మౌత్ పౌచ్. సో ఇది మనం సెట్ చేస్తే అయితే ఇలా ఉంటది. అండ్ పర్లేదు, మైక్ అయితే 430 రూపీస్కి అయితే పెట్టొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీని సంగతి చూద్దాము. ఇక్కడైతే మనకి 2 టైప్స్ అయితే ఇచ్చారు. కెమెరా ఒకటి, ఆఫర్ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి. కింద కంటే స్మార్ట్ ఫోన్ కనెక్ట్ అవుతుంది. అండ్ కెమెరా ఎప్పుడైనా యూజ్ చేసుకునేటప్పుడు మనం పైకంటే కెమెరా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం బ్యాటరీ వేయడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ ఇదైతే చాలా క్వాలిటీగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ బ్యాటరీ అయితే వేస్తాము. బ్యాటరీ ఓపెన్ చేద్దాం. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేద్దాం. ఇది బ్యాటరీ అన్నమాట. ఇటు సైడ్ అయితే ప్లస్ అని మెన్షన్ చేశారు, ఇటు మైనస్ అలాగన. ఓకే కదా. సో ఇదైతే కనుక చాలా స్ట్రాంగ్ అండ్ మంచిగా అయితే ఉందన్నమాట, క్వాలిటీ కూడా. సో బ్యాటరీ అయితే ఇప్పుడు మనం వేసేసాము. అండ్ వైర్ ఇదంతా దగ్గర 6 మీటర్స్ అయితే ఉంది, చాలా లెంతీ అయితే ఉందన్నమాట. అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఇది చూసేసారు కదా, అన్ని సెటప్ అయితే చేసేసాము. అండ్ మేజర్ గా ఇంకొకటైతే ఉంది, ఇది మైక్ ఇక్కడ సెట్ చేస్తాం. ఇది
సో ఇది కూడా సెట్ అన్నమాట. ఇప్పుడు మనం ఏం లేదు, దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాము ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అండ్ దీని ఫ్యూచర్స్ అనేవి మీకు ఒకసారి చూపిస్తాను. సరౌండెడ్ నాయిస్ అన్నా కదా, అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో గైస్ ఇప్పుడైతే మనం ఒకసారి క్వాలిటీ టెస్ట్ అయితే ఒకసారి చేద్దాము. దీంట్లో అయితే ఇప్పుడు మనం వీడియో ఆన్ చేసాము. ఒకసారి మీకు బయట నుంచి అయితే చూపిస్తాను వాయిస్ ఎలా వస్తుంది అనేది. అజయ్ అయితే రికార్డ్ చేస్తారు దీన్ని. గైస్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మైక్ పెట్టకుండా అయితే రికార్డ్ చేస్తున్నాను ఆ వీడియో అనేది. సో మైక్ పెట్టేసి వాయిస్ ఎలా ఉందనేది మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదిగో మైక్ క్వాలిటీ అనేది ఎలా ఉందో లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. నాయిస్ తగ్గిందా పెరిగిందా అనేది మీకైతే ఇప్పుడు ఆటోమేటిక్గా అర్థమై ఉంటుంది. ఎందుకంటే పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మైక్ క్వాలిటీ అనేది ఎలా ఉందనేది. సో రివ్యూ అయితే నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడు మనం పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే మాట్లాడుకుందాం ఈ మైక్ గురించి. పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది. ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి నాకు దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా నచ్చింది అనమాట. చాలా ప్రీమియం అయితే అనిపించింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి వైర్ అయితే చాలా లెంతీగా ఇచ్చాడు. మంచిగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కెమెరా కొంచెం లాంగ్ గా పెట్టుకున్నా సరే మనకి వైర్ అయితే మన దాకా వస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ 1/4 ఆక్స్ వైర్ ఏదైతే ఉందో ఇది కూడా చాలా ప్రీమియం ఉందన్నమాట. అండ్ సెటప్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ థింగ్ దీంట్లో వాయిస్ అయితే కనుక చాలా ప్రీమియం అయితే ఉంది. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. నేను వీడియో కూడా ప్లే చేశాను రీసెంట్ గానే. వాయిస్ ఎలా ఉందనేది మీకు అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఫాంట్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే దీంట్లో ఏం బాగాలేదని నాకు నచ్చిన పాయింట్స్ అయితే కనుక ఫస్ట్ వచ్చేసరికి ఈ పిన్ ఏదైతే ఉందో మన షర్ట్ ఫోల్డర్ ఉంది కదా, ఇది ఏదైతే ఉందో చాలా వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇలా ఎప్పుడైతే సెట్ చేస్తామో వెంటనే ఏదైనా లైక్ ప్రెషర్ ఏమైనా పడితే అన్నీ ఊడొచ్చేస్తుంది అనమాట ఇదైతే. సో ఇది ఒకటి నచ్చలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ ఈ మైక్ కార్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో ఇది చాలా లెస్ ఇచ్చాడు అనమాట. అంటే ఎలా ఉందంటే ఊడిపోయిద్ది అన్న ఇదిగా ఉంది, కానీ ఇదైతే ఊడిపోయేలాగైతే కనిపించట్లేదు. కొంచెం క్వాలిటీ తక్కువ అయితే ఇచ్చాడు అనమాట. ఈ 2 పాయింట్లు అయితే నాకు ఈ మైక్ అయితే నచ్చలేదు. అండ్ 430 రూపీస్ వర్త్ అంటే నేనైతే వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే 1500 రూపీస్ పెట్టేదానికంటే కూడా 430 వచ్చిందంటే బెస్ట్ ప్రైస్ అది. 1500 పెట్టి తీసుకోవడం కంటే కూడా 1500 లో మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ప్లస్ వైర్లెస్ మైక్స్ అయితే వస్తాయి, అవి ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఈ మైక్ అయితే నాకు ఇంత తక్కువకి ఎక్కడ దొరికిందంటే అబ్దుల్ అలీం డీల్స్ అని చెప్పేసి మా ఫ్రెండ్ది టెలిగ్రామ్ ఛానల్ ఉంది. రీసెంట్ గానే నేను దాంట్లో ఈ పోస్ట్ చూశాను. చూసేసి వెంటనే అయితే క్లిక్ చేసి బై చేశాను అనమాట. ఒకవేళ కూడా మీరు కూడా ట్రై చేస్తా అంటే ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ మీకు ఇక్కడ స్కానర్ కూడా చూపిస్తాను. స్కాన్ చేసి కూడా మీరు వెళ్ళొచ్చు. సో గైస్ ఇది వాళ్ళ రివ్యూ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో అండ్ ఆన్లైన్ క్లాసెస్ అలాంటి లేదా వ్లాగ్స్ అలాంటి చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే తక్కువలో అయితే మైక్ అయితే దొరుకుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.